నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడులో పర్యటించిన ప్రధానమంత్రి తిరుచిరాపల్లిలో 20 కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించిన నరేంద్ర మోదీ. భారత యువత వారి నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందన్న ప్రధానమంత్రి. భారతీదాసన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగించిన మోదీ. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో సాగర్ పరిక్రమ కార్యక్రమం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఆంధ్రప్రదేశ్కు అధిక కేటాయింపులు జరిగాయన్న కేంద్ర మంత్రి పరశోత్తం రూపాల. రేపు కాకినాడలో పర్యటించనున్న ముఖ్యమంత్రి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పెంచిన 3,000 రూపాయల పింఛన్ అందించనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత సంకల్ప యాత్ర. వార్తలోని వివరాలు. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తిరుచిరాపల్లిలో 20,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులో రైలు, రహదారి, చమురు, గ్యాస్, షిప్పింగ్ రంగాలున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 20,000 కోట్ల రూపాయల నేటి అభివృద్ధి పనులు తమిళనాడు పురోగతికి బలం చేకూరుస్తాయన్నారు. రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే ఆస్తి నష్టం కూడా జరిగిందన్నారు. కేంద్రం తమిళనాడు ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఇటీవల మరణించిన విజయకాంత్ కు ప్రధాని నివాళులర్పించారు. తన చిత్రాల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. రానున్న 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు అమృతకాలం ఎంతో కీలకమన్నారు. जब तमिलनाडु का तेज विकास होगा तो भारत का भी विकास तेज होगा। डेवलपमेंट का एक बहुत बड़ा माध्यम कनेक्टिविटी भी है। इससे व्यापार, कारोबार भी बढ़ता है, लोगों को भी सुविधा होती है। विकास की यही भावना आज हम यहां तिरुचिरापल्ली में भी देख रहे हैं। त्रिची इंटरनेशनल एयरपोर्ट के नए टर्मिनल से यहां की कैपेसिटी 3 गुना बढ़ जाएगी। इससे ईस्ट एशिया, मिडल ईस्ट और देश दुनिया के दूसरे हिस्सों तक त्रिची की कनेक्टिविटी और सशक्त होगी। सागरमाला योजना से आज तमिलनाडु सहित देश के अलग अलग पोर्ट्स को अच्छी सड़कों से कनेक्ट किया गया जा रहा है। सेंट्रल गवर्नमेंट के प्रयासों से आज भारत की पोर्ट कैपेसिटी और जहाजों के टर्न अराउंड टाइम में बहुत सुधार हुआ है। कामराजार पोर्ट भी आज देश के सबसे तेजी से विकसित होने वाले पोर्ट्स में से एक है। इस पोर्ट की कैपेसिटी को हमारी सरकार लगभग 2 गुना कर चुकी है। अब जनरल कार्गो बर्थ 2 और कैपिटल ड्रेजिंग फेज 5 के उद्घाटन से तमिलनाडु से होने वाले इंपोर्ट एक्सपोर्ट को नई ताकत मिलेगी। विशेष रूप से ये ऑटोमोबाइल सेक्टर में तमिलनाडु की क्षमताओं का विस्तार करेगा। न्यूक्लियर रिएक्टर और गैस पाइपलाइन से भी तमिलनाडु में इंडस्ट्री को रोजगार निर्माण को बल मिलेगा। భారత యువత వారి నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్ 3 వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు భారత సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో భారతీదాసన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. యువత ధైర్యవంతమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే నినాదంతో భారతీదాసన్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని, ప్రస్తుతం దేశ యువత అదే పనిలో నిమగ్నమై ఉందని తెలిపారు. యువత అంటేనే శక్తికి నిదర్శనమని, నైపుణ్యంతో వేగంగా పనిచేయడం వారికున్న సామర్థ్యమన్నారు.
దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు యువతకు ఇది మంచి సమయమని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుంటూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలని యువతకు మోదీ సూచించారు. 2014లో భారత్ 4000 ఆవిష్కరణలకు పేటెంట్లు పొందితే ప్రస్తుతం ఆ సంఖ్య 50,000కు చేరిందని ప్రధాని తెలిపారు. చంద్రయాన్ 3 వంటి ప్రయోగాలతో భారత శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని, గతంలో ఎన్నడూ లేని విధంగా శాస్త్రవేత్తలు భారత ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్తున్నారని ప్రశంసించారు. భారతీయ కళాకారులు, సంగీతకారులు ఎన్నో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారని తెలిపారు. So you would be happy to know that the total cargo handling capacity of major ports in India had doubled since 2014. The speed of road and highway construction in the country has almost doubled in the last 10 years. In the early part of the 20th century, people like Mahatma Gandhi, Pandit Madan Mohan Malaviya, and Sir Annamalai Chettiar started universities. These were hubs of knowledge and nationalism during the freedom struggle. Similarly, one of the factors behind the rise of India today is the rise of our universities. India is setting records in economic growth at the fastest growing major economy. At the same time, our universities are also entering global rankings in record numbers. తమిళనాడు తిరుచిరాపల్లిలోని రంగనాథస్వామి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా అత్యంత విశాలంగా నిర్మించిన ఎయిర్పోర్ట్ టెర్మినల్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్తో కలిసి కొత్త టెర్మినల్ ని ప్రధానమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా 20,145 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దేశాభివృద్ధిలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. లక్షద్వీప్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు అగట్టి ద్వీపంలో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ దీవుల్లోని మత్స్యకారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలను కల్పించిందని పేర్కొన్నారు. అగట్టి విమానాశ్రయం పక్కన ఏర్పాటు చేసిన ఐస్ ప్లాంట్ వల్ల సముద్రపు ఆహార ఎగుమతులు, సీఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మేలు జరుగుతుందన్నారు. लक्षद्वीप के इंफ्रास्ट्रक्चर पर उतना ध्यान नहीं दिया गया। भले ही शिपिंग यहां की लाइफलाइन रही हो, लेकिन यहां पोर्ट इंफ्रास्ट्रक्चर भी कमजोर ही रहा। एजुकेशन हो, हेल्थ हो, यहां तक कि पेट्रोल डीजल के लिए भी बहुत परेशानी उठानी पड़ती थी। इन सब चुनौतियों को अब हमारी सरकार दूर कर रही है। लक्षद्वीप की पहली पोल बल्क स्टोरेज फैसिलिटी कवरत्ती और मिनिकॉय आइलैंड में बनाई गई है। కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలికలదిండి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న హార్బర్ నిర్మాణ ప్రాంతాన్ని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల ఈ రోజు పరిశీలించారు. హార్బర్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాగర్ పరిక్రమ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. లబ్ధిదారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా 50% సబ్సిడీతో పరికరాలను అందించారు. 30 లక్షల రూపాయల విలువ చేసే కిసాన్ క్రెడిట్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా పరుషోత్తం రూపాల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించిందని చెప్పారు. రానున్న కాలంలో 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ రెండింతలు పెంచేందుకు ప్రధాని సూచనప్రాయంగా అంగీకరించారని తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. भारत सरकार की, मोदी जी की
नीतियों के बारे में बहुत ही विस्तार से बताया है। इसके लिए मैं इनका आभार भी व्यक्त करता हूं और उसको धन्यवाद भी देता हूं। मछुआरों के लिए ये किसान क्रेडिट कार्ड जैसा बहुत ही महत्वपूर्ण निर्णय लिया, मगर इसको जमीन पर यहाँ बेनिफिशियरी तक पहुंचाने का काम ये तंत्र के द्वारा हो रहा है, इसका मुझे खुशी है। यहाँ ये मछलीपट्टनम का हार्बर का अभी ये काम चालू है, अभी इसको और गति से काम कराने की आवश्यकता लग रही है। इसको जल्दी से पूरा करके यहाँ के मछुआरे समाज को ये हमारा हार्बर काम में आए, उस प्रकार की अपेक्षा मैं रखता हूँ। आप सभी भाइयों को मैं धन्यवाद देना चाहता हूँ कि आप सभी लोगों ने ये सागर परिक्रमा यात्रा का स्वागत किया, इसको समर्थन देने हेतु अपना समय दिया और आप सभी लोग उपस्थित होकर हमारी इस सागर परिक्रमा को आगे बढ़ाने का हमें बल दिया। इसके लिए मैं आप सबका आभारी हूँ। కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఈ రోజు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించి సాగర పరిక్రమ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న పథకాలు, వాటి వల్ల వారికి చేకూరుతున్న లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డులు, వలలు తదితర సామాగ్రిని వారికి కేంద్ర మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం రూపాల మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఎక్కువ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కాయన్నారు. గడిచిన 10 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో మత్స్యరంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 37,000 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయని ఆయన వివరించారు. తాను పర్యటించిన ప్రాంతాలలో వీలైనన్ని ఎక్కువ కిసాన్ క్రెడిట్ కార్డులు అందించేలా అధికారులను ఆదేశించారని కేంద్ర మంత్రి తెలిపారు. నిజాంపట్నంలో 45 కోట్లతో ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. वो भी यहाँ निजामापट्टनम में हमने डिजीज के लिए लेबोरेटरी भी भारत सरकार की मंजूर कर दी है। सो ये सारी बातें तो ऐसे आंकड़े की बातें हैं, मगर मैं आप सब मछुआरे भाई बहनों को ये बताने इधर आया हूँ कि प्रधानमंत्री नरेंद्र मोदी जी ने इस देश के 3 करोड़ मछुआरों को अपने 8,000 किलोमीटर की कोस्ट लाइन को हमारी सारी जो इकोसिस्टम है फिशरीज की, इनको प्राधान्य देने का तय करके ये मंत्रालय बनाया है और इसी के चलते अपने इस 10 साल के कार्यकाल में प्रधानमंत्री मोदी जी के नेतृत्व में 37,000 करोड़ रुपीस इस क्षेत्र में इन्वेस्ट करने का काम किया है। प्रधानमंत्री मत्स्य संपदा योजना के तहत पूरे देश में सबसे ज्यादा पैसे अगर मंजूर किसी एक राज्य में हुआ है, उस राज्य का नाम आंध्र प्रदेश है। మత్స్యకారులు, ఆక్వా రైతుల సంక్షేమానికి మరింత కృషి చేస్తున్నట్లు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. సాగర పరిక్రమలో భాగంగా బాపట్ల జిల్లా వాడరేవు సముద్ర తీరంలో ఆయన మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మత్స్యకారులకు రుణాలను, లైఫ్ బోట్లు పంపిణీ చేశారు. తీరం వెంబడి పర్యటించి మత్స్యకారులు, డ్వాక్రా మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దూరదర్శన్తో మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను తెలుసుకునేందుకు ఈ సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులు డీజిల్ సబ్సిడీ పెంపు, రాయితీల పెంపు, బీమా సౌకర్యం వంటి పలు సమస్యలను ప్రస్తావించారని, వీటిని సానుకూలంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. जिस प्रकार के फिशरमैनों की गतिविधि हैं, इसके चलते यहाँ इनको फिश लैंडिंग सेंटर चाहिए, छोटा सा जेटी चाहिए। ये इंफ्रास्ट्रक्चर मिलने से यहाँ के फिशरमैनों को अपने कामकाज करने में सुविधा मिलेगी। ये सारी चीज़ों को प्रत्यक्ष रूप से देखने का अवसर इस सागर परिक्रमा के कार्यक्रम के कारण मुझे मिल रहा है। फिशरमैनों से मिलके यहाँ के उनके समस्याओं को समझने का भी अवसर मिल रहा है और आज यहाँ मुझे एक साथ हमारे सेल्फ हेल्प ग्रुप के बहनों से भी मिलने का मौका मिला, हमारे मरीन पुलिस को मिलने का भी मौका मिला, हमारे फिशरमैनों को भी मिलने का मौका मिला और यहाँ अपने फिशरमैन जो समुंदर से बाहर आ रहे थे उनको एक मदद करने की टेक्निक भी देखने को मिली। बहुत बहुत धन्यवाद।
వార్తల్లో స్వల్ప విరామం. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది. ఎస్, ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా? బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో క్యూఆర్ కోడ్, స్కాన్, పిన్ లేదా ఓటీపీ లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి. నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. దేశంలోని ప్రధాన నగరాలన్నీ తీర ప్రాంతాల్లోనే ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని, దేశంలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ తీర ప్రాంతం ఉందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో కేంద్ర మంత్రి పరశుత్తం రూపాలతో పాటు సాగర్ పరిక్రమ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మత్స్యకార వర్గాల ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సాగరమాల వంటి పలు కార్యక్రమాలు చేపట్టి మన రాష్ట్రానికి నిధులు అందిస్తున్నారని తెలిపారు. మత్స్యకారులకు బోట్లు, ఇతర సామగ్రికి బీమా సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మరి దాదాపు 9 జిల్లాల్లో కూడాను 10 ప్రాంతాలలో ఫిషింగ్ జెట్టీలను ఫేజ్ 1, ఫేజ్ 2గా ఏర్పాటు చేయడానికి, నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు, అలాగే సంబంధిత శాఖ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు రూపాల గారి యొక్క సహాయ సహకారాలతోటి నిర్మాణంకి శరవేగంగా జరుగుతున్న పరిస్థితులు. నిజాంపట్నంలో ఒక్కసారి అటు కనుక సముద్ర ఒడ్డు కనుక వెళ్తే ఇది నిజాంపట్నమేనా, నిజాంపట్నంలో ఈ పనంతా జరుగుతుందా అని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వర్గాల మీద ఆధారపడి జీవించే వ్యక్తుల యొక్క కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచనతోటి ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఈ వర్గాల్లో విపరీతమైనటువంటి ఆదాయ వనరులు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడం వలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిలో కూడా మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి గత కొద్ది కాలం నుంచి కూడాను మరి సాగరమాల కావచ్చు, రకరకాలైన ప్రోగ్రామ్స్ ద్వారా మరి ఫండ్స్ ఇస్తూ వాటితో పాటుగా నిర్మాణాలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. హౌసింగ్ ప్రోగ్రాంలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న దానికన్నా కూడాను దానికి మ్యాచింగ్గా ఒక 5 lakhs రూపీస్ కనుక ఈచ్ వన్ యూనిట్ కనుక మనకు ప్రపోజల్ కనుక ఎన్హాన్స్ చేస్తే కనుక తప్పనిసరిగా గృహ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రధానమైన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ప్రజా చైతన్యమే లక్ష్యంగా రాబోయే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్విరామంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మంగళగిరిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ రా కదలిరా పిలుపుతో ఈ నెల 5 నుంచి పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళుతున్నారన్నారు. ఈ నెల 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహించే ఈ సభలకు చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని వివరించారు. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప భూతద్దంతో ఎదికినా సరే ఈ రాష్ట్రంలో ఒక్క విజయం కూడా కనబడినటువంటి పరిస్థితి ఉంది. భస్మాసురుల్లాగా మారి ప్రతి వ్యవస్థను కూడా విధ్వంసం చేశాడు. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి రక్షణ లేకుండా పోయింది. స్వాతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా సరే అధికారం అంటే ఒక బాధ్యతగా భావించాలి. ప్రజలకు సేవ చేసే అవకాశం, ఇటువంటి కీలక బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క భవిష్యత్తుని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. బీసీల ఓట్లతో 2014లో గెలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి చేసిందేమీ లేదని బీజేపీ ఓబీసీ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నాయుడు అన్నారు. ఈ నెల 7న విశాఖపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ సామాజిక చైతన్య సభకు సంబంధించిన గోడ పత్రికలను ఈ రోజు కర్నూలులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కార్పొరేషన్లను ఏర్పాటు చేసినప్పటికీ వాటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు. ఈ నెల 7వ తారీఖు విశాఖపట్నంలోన బీసీ సామాజిక చైతన్య సభ అనే ఒక కార్యక్రమాన్ని, భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓబీసీ మోర్చా శాఖలంతా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కమిటీల యొక్క ఆధ్వర్యంలోన ఈరోజు గోడపత్రిక విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు వారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలోన బీసీ సమాజానికి నేను ఇది చేస్తానని చెప్పేసి బీసీ సమాజం నుంచి ఓట్లు గుద్దించుకొని అధికారంలోకి వచ్చి దాదాపు 4.5 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 4.5 సంవత్సరాల కాలంలోన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబానికి కూడా, ఏ ఒక్క బీసీ కుటుంబానికి కూడా మేలు చేయలేకపోవడంతో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రిపోర్ట్ మనం గమనించినట్లయితే గాన బీసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి అత్యధిక వ్యక్తులపైన వీళ్ళు కేసులు పెట్టి రాజకీయంగా మాకు అనుకూలంగా లేరు, రాజకీయంగా మీరు ఇంకొక పార్టీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చాలామందిని మా బీసీ సోదరులను ఇబ్బంది పెడుతున్నారు. చిట్ట చివరి లబ్ధిదారుని వరకు పథకాలు చేరాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. కేంద్రం అందిస్తున్న పథకాలు, వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా లబ్ధి పొందాలనే అంశంపై అధికారుల బృందం అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని అల్లవరం మండలం, సామంతకుర్రు, ఎస్ పల్లిపాలెం గ్రామాలతో పాటు మలికిపురం మండలం, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామాల్లో సదస్సులను నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధ్యాయ పథకంలో మేము అభివృద్ధి పొందుతున్నాం. 10 సంవత్సరాల మట్టి నుంచి నేను ఒక మేటికిని చేస్తున్నానండి. ఈ గ్రామంలోని రైతులకు కూడా చాలా బెనిఫిట్గా పనులు చేస్తామండి. ఇక్కడ మాకు అమలుపరచండి, మాకు ఫలానా బోధ చేయమని చెప్తే చేస్తాండి, ఫలానా కాలువ చేయమని చేస్తామండి. పనులు లేని టైంలేండి ఉపాధ్యాయ పథకం మాకు చాలా బెనిఫిట్గా చేయించారండి. మాకు రోజుకి 270 రూపాయలు వస్తుందండి మా పనికండి, ఉపాధ్యాయ పథకానికండి. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలండి. పిఎం కిసాన్ అమౌంట్ 2000 చొప్పుని 3 విడతలుగా 6000 పడుతుంది. ఈ సొమ్ము వ్యవసాయ పెట్టుబడికి వాడుకుంటున్నాం. ప్రధానమంత్రి గారు ఉపాధి హామీ పథక కూలీలని వ్యవసాయానికి అనుసంధానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చిత్తూరు నగర పరిధిలోని వ్యాపారస్తులు విధిగా ట్రేడ్ లైసెన్సులు పొందాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి లోకేష్ సూచించారు. చిత్తూరు నగరంలో ఇప్పటి వరకు 4650 మంది మాత్రమే ట్రేడ్ లైసెన్స్ రిజిస్టర్ చేసుకున్నారని, మిగిలిన వ్యాపారస్తులు కూడా ఫిబ్రవరిలోపు రిజిస్టర్ చేసుకోవాలని వివరించారు. ఇప్పటికే లైసెన్సులు పొందిన వారు తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని కోరారు. సెక్షన్ సంబంధించి దాదాపు 4650 ట్రేడ్లు అనేది మనకు రిజిస్టర్ చేస్తున్నారు. ఇంకా కూడా చాలామంది రిజిస్టర్ చేసుకోకుండా ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఈరోజు ట్రేడ్స్ అనేది నడుపుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఫిబ్రవరిలో మనకి డిమాండ్ అనేది ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి అంతా కూడా మనం కంపల్సరీగా ఎవరైతే ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ ట్రేడ్ లైసెన్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా రెన్యువల్స్ చేసుకోవాలి. ఆ రెన్యువల్స్ చేసుకోకపోతే వాళ్ళకి మళ్ళీ కూడా పెనాల్టీలు పడే అవకాశం ఉంది. ఆల్రెడీ చాలామందికి ఈ పెనాల్టీలు పడడం వల్ల వాళ్ళకి అదనపు భారం కూడా ఈరోజు కడుతూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితి లేకుండా కంపల్సరీగా వితిన్ ద టైం ఫ్రేమ్లో అరియర్స్ ప్లస్ పెనాల్టీస్తో పాటు కట్టేసుకుంటే నెక్స్ట్ ఫిబ్రవరికి అంతా కూడా మీకు క్లీనప్ అయిపోయి నెక్స్ట్ న్యూ ఫ్రెష్ డిమాండ్ అనేది జనరేట్ అవుతుంది. అలా కాని పక్షంలో మళ్ళీ డబుల్ పెనాల్టీ పడి అదనంగా మీరు భారం పడాల్సి వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కాకినాడలో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల అందిస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల ఇప్పటి వరకు అందించిన 2750 రూపాయలను పెంచడంతో 3000 రూపాయలను ఈ నెల నుంచి అందిస్తున్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా 3 ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 20 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన రాగిరెడ్డి వెంకట జయకుమార్ కళాక్షేత్రాన్ని, 9 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్తో పాటు 65 కోట్లతో నిర్మించిన ముత్త గోపాలకృష్ణ వారధిని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దూరదర్శన్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ పెన్షన్ పెంపుకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు. పెన్షన్ తీసుకుంటున్నారు వివిధ భాగాలు. ఆ పెన్షన్ 3000 రూపాయలు ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టామో 2000 రూపాయలది 3000 చేస్తామని చెప్పి దఫదఫాలుగా 2250, 2750 ఈ రోజు 3000 రూపాయలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం, హామీ నిలబెట్టుకునే కార్యక్రమం.
ఈ రోజుతో ఏదైతే పెన్షన్లు 3000 చేస్తానన్నానో మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి నిలబడే రోజు రేపు. మాట ప్రకారం 3000 చేస్తానారు, చేసేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో వికసిత భారత సంకల్ప యాత్ర నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా తాటిపాడు గ్రామాల్లో కొనసాగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ యాత్రలో ప్రచార రథాలు ప్రధాని ప్రసంగాలను లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా 2050 ఆయుష్మాన్ భారత్ కార్డులను అందించారు. వైఎస్ఆర్ జిల్లాలో వికసిత భారత సంకల్ప యాత్ర కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 10 గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో నూతన టెక్నాలజీని అనుసరించి పురుగుల మందు పిచికారీపై అవగాహన కల్పిస్తున్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇంతకుముందు చాలా కష్టపడే వాళ్ళం పొయ్యి మీద వంటలు చేసుకోలేక. ఇప్పుడు ఉజ్వల భవిష్యత్ ద్వారా మాకు గ్యాస్ కనెక్షన్ వచ్చినందువల్ల మేము చాలా సులభంగా వంట చేసుకోగలుగుతున్నాం. దీనికి నరేంద్ర మోడీ విశాల భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి దేశంగా, ప్రపంచంలో అత్యంత బలమైన దేశంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని పార్వతీపురం మన్యం జిల్లా కీసరజోడు గ్రామంలో అధికారులు పేర్కొన్నారు. కీసరజోడు గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత సంకల్ప యాత్రలో లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు అందుకుని జీవనం సాగిస్తున్నామని పలువురు హర్షం వ్యక్తం చేశారు. పీవీటీజీ గ్రామంలో 3 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వనధన్ వికాస్ కేంద్రాల ద్వారా పోడు పంటల నుండి వచ్చిన ఆదాయాలని మా మహిళా సంఘాలు నష్టపోకుండా ఈ వనధన్ వికాస్ కేంద్రాల ద్వారా మంచి అవగాహన గ్రామానికి వనధన వికాస్ కేంద్రానికి గ్రామానికి అవగాహన కల్పించి పశువులకు జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ టిపి మనోజ్ కుమార్ అన్నారు. శ్రీకాకుళంలో పశువులకు ఈ రోజు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాలను ఈ నెల 30వ తేదీ వరకు అందించనున్నట్లు తెలిపారు. చాలా సంవత్సరాల నుంచి మనం ఈ జడుపు వ్యాధి లేకపోతే ఎఫ్ఎండ్ఎం అంటాం, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనమాట. దీని గురించి దఫాలుగా సెంట్రల్ గవర్నమెంట్ గారి అసిస్టెన్స్ తోటి మనం ఈ లార్జ్ యానిమల్స్ అంటే లార్జ్ రూమినెంట్స్ ఆవులు, గేదెలు, అలాగే గొర్రెలు, మేకలు, అలాగే మనము పందులకు కూడా ఈ వ్యాక్సినేషన్ వేస్తున్నాం. అంటే ఏ పశువులకైతే గిట్టలు ఉంటాయో వాటికి మనం ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ చేయాలి. ఇంతకుముందు మనం ఆపరేషన్ రెండర్పెస్ట్ 0 ప్రోగ్రాంలో రెండర్పెస్ట్ అనే ఒక పారుడు వ్యాధిని మనం నిర్మూలించుకున్నాము. పోలియో వ్యాధిని ఎలాగైతే నిర్మూలించుకున్నామో అదేవిధంగా దీన్ని కూడా మనం నిర్మూలించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 2023 డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు 10% పెరిగి 1,64,000 కోట్లకు చేరాయి. 2022 ఇదే నెలలో ఈ వసూళ్లు 1,49,000 కోట్ల రూపాయలుగా ఉన్నాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1,64,000 కోట్లకు చేరగా ఇందులో సీజీఎస్టీ 30,443 కోట్లు, ఎస్జీఎస్టీ 37,935 కోట్లు కాగా ఐజీఎస్టీ 84,255 కోట్లు వసూలయ్యాయి. వస్తువుల దిగుమతులపై 41,534 కోట్ల రూపాయలు వసూలు కాగా సెస్ 12,249 కోట్లుగా నమోదైందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 1,60,00,000 కోట్లకు మించి నమోదు కావటం ఇది వరుసగా 7వసారి. 2023-24 తొలి 9 నెలల్లో కలిపి స్థూల జీఎస్టీ వసూళ్లు 12% పెరిగి 14,97,000 కోట్లుగా నమోదయ్యాయి. ఎలక్టోరల్ బాండ్ల 30వ విడత అమ్మకాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ బాండ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనకున్న 29 అధికృత శాఖల ద్వారా ఈ రోజు నుంచి జనవరి 11 వరకు ఎలక్టోరల్ బాండ్లను విక్రయిస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.